తోఫా ఇచ్చాం. దుల్హన్ పథకం ఉండేది, హజ్ యాత్రికుల్ని సబ్సిడీలు కూడా పంపించింది మన ప్రభుత్వం. ఇలా ఆపేసిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తామని మైనారిటీ సోదరులు కూడా మేము హామీ ఇస్తున్నాం. ఇంకా ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చాడు ఈ జగన్. వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను, 200 వారాల తర్వాత జిపిఎస్ తీసుకొచ్చి మోసం చేశారు. ఉద్యోగస్తులు తెలుపుతున్నా, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం. మెరుగైన ఫిట్మెంట్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేసిందండి ఈ ప్రభుత్వం. వాళ్ళకి రావాల్సిన టీఏ డిఏ అలవెన్స్ కట్ చేసింది ఈ ప్రభుత్వం. పాపం ఎస్ఐ గారికి 10,000 రూపాయలు కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 రూపాయలు కట్, కానిస్టేబుల్ గారికి 6,000 రూపాయలు కట్. పోలీస్ సోదరు కూడా తెలుస్తున్నా, 3 నెలల్లోపు పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో జియో 79 మేము రద్దు చేస్తాం. జగన్ పని అయిపోయింది, అందుకే ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ప్రజలందరూ ఆలోచించాలా, మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది